నిరపరాధులనుగా చేసి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ప్రధానులు అధికారులు నిరాయుధులుగా చేసి. ఆ ప్రధానులు అధికారులు ఎవరు? మీరు పోరాడునది మనుషులతో కాదు, లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ, ఇంకెవరితో అన్నాడు? అధికారులతోనూ అన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడండి. ఈ ప్రధానులు ఎవరండి? సైతాను, వాడి దూతల సమూహాలు ఇవన్నీ. వాళ్ళందరినీ ఏం చేశాడు ప్రభు? ఇక్కడ చూడండి, చక్కగా చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు. నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువలో సైతాన్ యొక్క తలను చితక దొక్కేశాడండి క్రీస్తు వచ్చి. ఇప్పుడు సైతాన్ తల లేదు, తోక మాత్రమే ఉంది. మనం భయపడుతున్నాం ఆ తోకను చూసి. ఇంకొక మాట కూడా అన్నాడు, శీఘ్రముగా మీతో కూడా చితక తొక్కిచ్చేస్తాను అన్నాడు తలను. నేను తొక్కాను, నా పిల్లలైన మీతో కూడా తొక్కిచ్చేస్తాడు. ఎందుకంటే ఆ రోజున ఆదామును అవ్వను మోసం చేసి, దేవునికి మిమ్మల్ని దూరం చేసి, దేవుని సహవాసాన్ని, సంబంధాన్ని, దేవుని ప్రేమను, కరుణను, కృపను, నిత్య జీవాన్ని దూరం చేసిన ఆ సైతాన్ని నేను చితక తొక్కి, మీతో కూడా చితక తొక్కిచ్చి, మిమ్మల్ని పరిశుద్ధులను చేసి, మిమ్మల్ని నీతిమంతులను చేసి, తండ్రి రాజ్యమున నిత్య జీవాన్ని ఇచ్చి, మిమ్మల్ని అందరినీ ఒక రాజ్యముగాను, యాచక సమూహముగాను తండ్రికి బహుమానం ఇస్తానన్నాడండి క్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎవరికి భయపడాలి ఇప్పుడు? సైతానికి తలే లేదండి. కానీ ఇంకా మనం ప్రార్థనలో దేవుడికి మొరబెడుతున్నాం. ఏమని పెడుతున్నాం? ఆయన చేయవలసిన పని సమస్తము కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. మన అపరాధాలను తీసేశాడు, మన పాపాలను తీసేశాడు, మన దోషాలను తీసేశాడు, మన మీదకి రావాల్సిన శిక్షను తను అనుభవించేశాడు. సైతాన్ తలను చితక దొక్కేసి బాహాటముగా సిలువ చేత ఏం చేశాడట? ఓపెన్గా వాడిని సిగ్గుపరిచాడండి, లోకాన్ని జయించాడండి. ఆ జయాన్ని మనకిస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ చేత అన్నాడండి. గుర్తుపెట్టుకోండి, సిలువ చేత ఇదంతా చేశాడు. ఆయన మహిమ చేత చేశాడా? ఆయన దైవత్వం చేత చేశాడా? ఆయన శక్తి చేత చేశాడా? ఆయన సామర్థ్యం చేత చేశాడా? లేదు. ఎక్కడ కూడా ఆయన మహిమను ఉపయోగించలేదు, ఆయన శక్తిని ఉపయోగించలేదు, ఆయన దైవత్వాన్ని ఉపయోగించలేదండి. కేవలం సిలువ ద్వారా. అదే మనల్ని కూడా అన్నాడు, నన్ను ఎవడను వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువెత్తుకొని నడుచుకొని రండి. ఎందుకంటే సిలువ చేత నేను విజయాన్ని పొందాను, సిలువ చేత మీరు కోల్పోయిన ప్రతి దాన్ని మీకు తీసుకొచ్చి ఇచ్చాను. కాబట్టి ఆ సిలువను మీరు భుజాన వేసుకొని రండి. నా కాడ సులువైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆయన ఏం చేశాడు? ఏమేం చేశాడు? ఆయన భూమి మీదకి వచ్చి 4 విషయాలు జరిగాయి. జాగ్రత్తగా ఉండండి. కొంచెం మెయిన్ సబ్జెక్ట్లోకి ఇప్పుడు వచ్చాం మనం. ఇప్పుడు మీకు చెప్పిందంత ఉపోద్ఘాతం ఆపేనా చెప్పనా? ఆయన సిలువ మరణం తర్వాత ఏం జరిగింది తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన శరీరం అర్పించబడిన చేత మనం పరిశుద్ధపరచబడ్డాం. ఎలాగంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాడు. అంతేనా? రక్తాన్ని పట్టుకొని పాప క్షమాపణ నిమిత్తం. అలా ప్రవేశించేటప్పుడు నడుముకి ఏం చేసేవాడు? ఒక తాడు ఉండేది. ఆ తాడు పట్టుకుని నడుముకి కట్టుకుని లోనకి వెళ్ళేవాడు. ఒకటి గుర్తుపెట్టుకుని తాడు ఉండేది. 2 ఆ ఏఫోదుకి కింద గంటలు ఉండేవి. అంతే కదా? తాడు ఉండేది, గంటలు ఉండేవి. అంగీకి అవి పట్టుకొని, రక్తాన్ని పట్టుకొని సంవత్సరానికి ఒకరోజే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి అక్కడ దేవునికి సమర్పించేవాడు. ఒకవేళ ఆ గంటల శబ్దం ఆగింది అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఆ యాచకుడు అక్కడ చనిపోయినట్టే. ఏమాత్రం పాపం ఉన్నా యాచకునిలో అక్కడికక్కడే చనిపోయేవాడండి. అందుకే సంవత్సరానికి ఒకరోజే వెళ్ళేవాడు ఆయన. అప్పుడు అలా చనిపోయిన వాడిని తీసుకురావడానికి, లోనకి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు. ఆ నడుంకి తాడు కట్టారే, ఆ తాడుతో లాగేయాలి ఆ శవాన్ని బయటికి. అంటే ఎంత భయానకమైనటువంటి యాచకత్వం ఉండేది. ఇప్పుడుంది అలాంటిదేమన్నా? అతనిలో ఏమాత్రం పాపం ఉన్నా కూడా అక్కడికక్కడ చనిపోయేవాడు. లోనే అతి పరిశుద్ధ స్థలంలో, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 ఉండేవి పాత నిబంధన కాలంలో.
మరి ప్రధాన యాజకుడికి అటువంటి గతి పడితే పాపులమైన మన పరిస్థితి ఏంటి? ఆ స్థలానికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం చెప్పండి? ఎలా వెళ్తాం? ప్రధాన యాజకుడు అంటేనే ఒక పరిశుద్ధుడు కదా, పూజారి. ఆయన వెళ్తేనే ఆయనకి చనిపోతే కనీసం శవాన్ని కూడా తీసుకురావడానికి ఆస్కారమే లేదండి. అని అడుగు కట్టిన తాడుతో గుంజేయాల, కుక్కను లాగినట్లుగా. లోనికి వెళ్ళటానికి కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా మీకు? అతి పరిశుద్ధ స్థలానికి ఆ దేవాలయపు తెర ఏదైతుందో వెళ్ళడానికి తెర ఒకటి ఉండేది. ఆయన శిలువలో మరణించిన ఎమ్మటే ఆ దేవాలయపు తెర 2 ముక్కలుగా పైనుంచి క్రిందకు చినిగిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి తండ్రి అని మొరపెట్టుకుంటూ మన పాపాన్ని క్షమించమని ఆయనకి ప్రార్థన చేసుకుంటున్నాం మనం ఇవాళ. ఎందుకు వెళ్ళటానికి మనకి ఆ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరిశుద్ధత? మరి ప్రధాన యాజకుడు చనిపోయేవాడు కదా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి. ఏమాత్రం పాపం ఉన్నా, ఇప్పుడు పాపిష్టి వాళ్ళమైన మనం, పాపం ఉన్న మనం ఎలా వెళ్ళగలుగుతున్నాం అక్కడికి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20. నేను చెప్పొచ్చు కానమ్మా, మీరు చదవటం వల్ల ఏంటంటే మీకు లేఖనం గుర్తుంటుంది. 19-20 చూడండి ఎలా వచ్చిందో. 10, 19, 20 హెబ్రీ. సహోదరులారా జాగ్రత్తగా వినండి, చదవండి అమ్మా. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవాలయపు తెర ప్లేసులో ఇప్పుడు ఏ తెర వచ్చింది? ఆయన శరీరము అనేటటువంటి తెర. బల్లారాధనలో మనం ఏమి తింటున్నామో, ఏమి తాగుతున్నామో, దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామో దేవునికి మహిమ కలుగునుగాక. అతి భయానకమైనటువంటి ఆ తెర చినిగిపోయి ఆ ప్లేసులోకి యేసుక్రీస్తు ప్రభు శరీరం ఒక్కసారి అర్పించబడట చేత ఆయన శరీరం అనేటటువంటి నూతన మార్గమున, ఆయన శరీరం అనేటువంటి తెర మార్గమున అతి పరిశుద్ధ స్థలంలోనికి మనమందరము కూడా ఇవాళ ప్రవేశిస్తున్నాము. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. కింద 20 చదవమ్మా. మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను త్వర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన ఆయన ఫస్ట్ శరీరము, ఇప్పుడు ఆయన రక్తము. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ఎక్కడికి ప్రవేశించుటకు? పరిశుద్ధ స్థలము. ఎటువంటి పరిశుద్ధ స్థలములోనికి యాచకుడు సైతం వెళ్ళి తిరిగి రాలేనటువంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైంది? ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఆయన శరీరం వల్ల ఏం జరిగింది? ద్వారం ఏర్పాటైంది, తెర తీసేయబడి. ఆయన రక్తం వల్ల ఏం జరిగిందంటే మనకు ధైర్యం వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళటానికంటే మనం కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధ సన్నిధికి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కదా మనము బల్లారాధనలో ఉంటాము. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆయన శరీరం తినటం వలన, ఆయన రక్తం తాగటం వల్ల మనం ఎక్కడికి వెళ్తున్నాము? పరిశుద్ధ స్థలానికి. మార్గము, సత్యము, జీవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా మీకు ఆయన ఎందుకు వచ్చాడో? ఓకే. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూడండి. ఈయన ఎలా నెరవేర్చాడు? ఇప్పుడు దాకా అనుకుంటున్నాం కదా. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో? 3 సార్లు చేశాడు ఈ ప్రార్థన. ఆయన ఇక్కడ ఈ ఒక్క విషయాన్ని గురించి 3 సార్లు సృష్టికర్త ప్రార్థన చేశాడండి. అంటే ఈ ప్రార్థన ఏంటి? ఈ ప్రార్థన ఏముంది అసలు?
యేసుక్రీస్తు ప్రభువే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను తీసే. లేదు, నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే కానివ్వు. ఎందుకంటే నేను ఎందుకు వచ్చా? నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చా. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటం రాలేదు, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి నీ చిత్తమే జరగని. అసలు ఆ చిత్తం ఏంటి? ఎలా నెరవేర్చబడింది? ఆ గిన్నె ఏంటి? ఆ గిన్నెలో ఏముంది? ఏం జరిగింది? ఎలా నెరవేర్చాడు చిత్తాన్ని? ఆయన నెరవేర్చిన తర్వాత కదా ఇవన్నీ జరిగాయి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ముందు గిన్నె పెట్టాడు. ఆ గిన్నె అంటే ఇది ఒక సాదృశ్యం అన్నమాట, ఒక ఉపమాన రీతి అన్నమాట ఇది. ఆ గిన్నెలో ఈ సమస్త మానవాళి యొక్క పాపాలను పోశాడు. ఎవరికి పోశాడండి? సమస్త మానవాళి. ఈ భూమి మీద మనిషి రూపంలో పుట్టిన ప్రతి ఒక్కడే పాపాలు, శాపాలు, దోషాలు, పితరుల పాపాలు, ఆజ్ఞాతిక్రమాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా గిన్నెలో పోశాడు. పోసి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు తాగు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆ గిన్నెలో ఒక్క చుక్క కూడా మిగల్చకుండా మొత్తం తాగేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమయ్యాడంటే, జాగ్రత్తగా వినండి, ఈ సమస్త మానవాళి యొక్క పాపములను త్రాగుటను బట్టి యేసుక్రీస్తు ప్రభు పాపముగా మార్చబడ్డాడండి. ఎలా మార్చబడ్డాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేలాది దూతలతో నిత్యం కొనియాడబడుతున్నటువంటి దేవాది దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి దేవుడు ఈ సమస్త మానవాళి యొక్క పాపములను త్రాగుటను బట్టి పాపముగా మార్చబడ్డాడండి. పాపిగా కాదు, గుర్తుపెట్టుకోండి, పాపిగా మార్చబడలేదు, పాపముగా మార్చబడ్డాడండి. ఎందుకొరకు మార్చబడ్డాడంటే మన పాపాలు మొత్తము కూడా యేసుక్రీస్తు ప్రభు మీదకి వెళ్ళిపోయాయండి. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఏమయ్యాడు? మన పాపాలను ఆయన ధరించుకుంటున్న బట్టి పాపముగా మార్చబడ్డాడండి. ఇప్పుడు పాపముగా మార్చబడ్డటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎదుట దోషిగా నిలవబడ్డాడండి. ఎలాగా? ఒక దోషిగా. సృష్టికర్త, పరిశుద్ధుడు, ఒక దోషిగా తండ్రి ముందు నిలవబడ్డాడండి. ఎవరిని బట్టి? మన పాపములను బట్టి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. ఏందాక చదివాం కదా యెషయా గ్రంథము 53లో. ఏం చదివాము? 5, 6, 10, 11లో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను రాశాడు కదా దేవుడు ముందుగానే. ప్రభు వచ్చిన తర్వాత ఏం జరగాలి? మన శిక్షలు మొత్తం ఆయన మీదకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమయ్యాయి? ఆ గిన్నెలో తాగుటను బట్టి ప్రవచనము నెరవేరుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా ద్వారా ఏ ప్రవచనం అయితే తండ్రి అయిన దేవుడు చెప్పించాడు ఈ భూమి మీద ప్రజలకి, ఆ ప్రవచనము నెరవేర్పు ఇక్కడ జరిగిందండి. పాపముగా మార్చబడ్డాడు, దోషిగా మార్చబడ్డాడండి దేవుడు. ఇప్పుడు దోషిగా ఉన్నటువంటి దేవునికి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీర్చాల్సిందే. తీర్పు తీర్చకపోతే దేవుడు ఏమవుతాడు? పక్షపాత అవుతాడు. దేవుడు పక్షపాత ఎన్నటికీ కాదు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, నీతిమంతుడండి. ఆయనకు పక్షపాతం ఉండదు. ఇప్పుడు దోషిగా నిలవబడ్డటువంటి క్రీస్తుని, పాపముగా ఉన్నటువంటి క్రీస్తుని తీర్పు తీర్చాలి దేవుడు. తీర్చాడా లేదా? ఏలీ ఏలీ లమా సబక్తాని, దేవా దేవా నా చేయి ఎలా విడిచితివి అని కన్నీరు పెడుతున్నాడండి సృష్టికర్త. ఎందు నిమిత్తము? మన పాపముల నిమిత్తము. మన పాపముల నిమిత్తము రావాల్సిన శిక్షను ఆయన భరించను బట్టి మానవ రూపంలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఘోషిస్తున్నాడండి. తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆ విడిచిపెట్టిన మరుక్షణం మన పాపాలు మొత్తం ఆయన మీదకి వెళ్ళిపోయాయండి. ఇప్పుడు తీర్పు జరుగుతుంది ఆయన మీద. ఏమైంది? మన మీదకి రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభు పొందాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన పాపాలు మొత్తం ఆయన మీదకి వెళ్ళిపోయి ఆయన యొక్క పరిశుద్ధత మనలోనికి వచ్చిందండి. ఇక్కడ ఎక్స్చేంజ్ అయిందండి. మన పాపాలు,
మన యొక్క శిక్షలు యేసుక్రీస్తు ప్రభు మీదకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ అన్నీ మనకు వచ్చేసాయండి. షిఫ్ట్ అయ్యాయి. పాపాలు ప్రభు మీదకి వెళ్ళి ఆయన పరిశుద్ధత మనలోనికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డామా లేదా? ఆ పాపాలన్నీ తీసేసుకొని ఆ శిక్షను ఆయన భరించి మన పక్షాన ఆయన బలైపోయాడు మన కొరకు. తీర్పు తీర్చాడు దేవుడు. అసలు తీర్పు అంటే ఏంటి చెప్పండి? తీర్పు అంటే ఏంటి? చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు. చెయ్యి విడిచిపెట్టడం అంటే ఏంటంటే తన కృపను తీసివేయటమే. ఎప్పుడైతే దేవుడు తన కృపను తీసివేస్తాడో అప్పుడు మనం ఏమవుతాము? దేవునితో సంబంధాన్ని తెగిపోతాము, దేవునితో సహవాసాన్ని తెగిపోతాము. దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్యాన్ని, ఆయన కృపను మనం కోల్పోయినప్పుడు ఏమవుతాం? మన మీదకి తీర్పు వచ్చేస్తుందండి. అదే మరణము, అదే నరకము. ఆయన కృపను తీస్తే మనిషి నరకానికి వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ ఏం చేశాడు? క్రీస్తు చేతిని తండ్రి ఎప్పుడైతే వదిలాడో మన పాపాలు మొత్తం క్రీస్తులోకి వెళ్ళిపోయాయి కాబట్టి క్రీస్తు మరణించాడు. మూడో రోజున ఏం జరిగింది? యెషయా గ్రంథంలో ఆఖరి 2 వచనాల్లో ఏముంది? 53లో అతడు దీర్ఘాయుష్మంతుడగును అని ఉందా? వదిలే అమ్మ, అదే ఉంటుంది, ఇంటికెళ్ళి చూసుకోండి. చనిపోయిన తర్వాత మళ్ళట అతడు దీర్ఘాయుష్మంతుడగుతాడంట. ఎందుకంటే అతనిలో పాపం ఉన్నదని నిరూపించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడన్నా భూమి మీద మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజడిగా లేచాడండి. మూడో రోజున లేచి అంటున్నాడు మరణంతో, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అడిగాడండి. ఎందుకంటే క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను కొత్తవాయను. మన పాపాలు మొత్తం కొట్టివేయబడి మనము నూతనంగా పరిశుద్ధపరచబడి ఆయన శరీరం అనే తెర ద్వారా, ఆయన రక్తం ద్వారా ధైర్యంగా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? కోల్పోయినటువంటి ఆది కాండములు కోల్పోయాం కదా. మనం ఏం కోల్పోయాం? ఎల్లగొట్టబడ్డాం కదా. ఏ తేనె